Good morning. Welcome to Mahipal Reddy's GK House. This is Mahipal Reddy, Faculty of GK and Current Affairs. So today topic ఏంటంటే CSIR. మనకి భారతదేశంలో అనేక శాస్త్ర సాంకేతిక సంస్థలు అనేవి ఉన్నాయి. సో భారతదేశంలో చాలా రకాల శాస్త్ర సాంకేతిక సంస్థలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టుంటే సో మనకి ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ ఇస్రో. ఇది 1969లో స్థాపించబడింది. సో దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి బెంగళూరు కేంద్రంగా ఉంది, బెంగళూరు. సో ఇక్కడ ఇష్యూ ఏంటి? స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే అంతరిక్ష పరిశోధన సంస్థ. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ బెంగళూరు ఉంది కాబట్టి దీన్ని అంతరిక్ష నగరం అని కూడా పిలుస్తారు. ఇది ఓన్లీ అంతరిక్ష రంగంలో మాత్రమే పరిశోధన చేస్తుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. సో ఇది మనకి బెంగళూరు కేంద్రంగా ఉంది, బెంగళూరు కేంద్రంగా. ఓకే, సో ఇది కూడా ఓన్లీ లైఫ్ సైన్సెస్ మీద మాత్రమే పరిశోధన చేస్తుంది. సో కాబట్టి సైన్స్ సిటీ అని బెంగళూరు అంటారు. స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి బెంగళూరును స్పేస్ సిటీ అంటారు, స్పేస్ సిటీ, అంతరిక్ష నగరం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉంది కాబట్టి దీన్ని సైన్స్ సిటీ అని కూడా అంటారు. స్పేస్ సిటీ అన్న, సైన్స్ సిటీ అన్న, గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అన్న, ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా అన్న, సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అన్న ఒకటే బెంగళూరు. ఓకేనా? సో బెంగళూరు నగర నిర్మాత కెంపెగౌడ, అందుకే బెంగళూరులో ఉన్న విమానాశ్రయాన్ని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అంటాం. అది మన దేశంలో మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం. దాని తర్వాత సెకండ్ ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏంటంటే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఇన్ శంషాబాద్, హైదరాబాద్ లో ఉంది. సో ఆ తర్వాత వచ్చి డిఆర్డిఓ. యాక్చువల్గా డిఆర్డిఓ మనకి 1958 డిసెంబర్ 1 నాడు ఏర్పడింది. సో మన 2020 డిసెంబర్ 1కి సో దీనికి సంబంధించి మనకి 63 సంవత్సరాల ఉత్సవాలు జరిగినాయి, 63 ఇయర్ సెలబ్రేషన్ జరిగినాయి. డిఆర్డిఓ చైర్మన్ గా ప్రస్తుతం ప్రొఫెసర్ సతీష్ రెడ్డి పనిచేస్తున్నారు. నేను నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి. సో డిఆర్డిఓ మీన్స్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది భారతదేశంలో క్షిపణులు, యుద్ధ పరికరాలు తయారు చేసే సంస్థ. ఇంకా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే సిసిఎంబి అంటారు, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. సిడిఎఫ్డి, సెంటర్ ఫర్ డిఎన్ఏ అండ్ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోసిస్. సో ఇలా అనేక సంస్థలు భారతదేశంలో ఉన్న అవన్నీ కూడా ఏంటంటే ఒక రంగానికి మాత్రమే పరిమితం. ఇస్రో అంతరిక్ష రంగంలో మాత్రమే పరిశోధన చేస్తుంది. డిఆర్డిఓ క్షిపణులు, యుద్ధ పరికరాల మీద మాత్రమే పరిశోధన చేస్తుంది, తయారు చేస్తుంది. అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లైఫ్ సైన్సెస్ మీద మాత్రమే పరిశోధన చేస్తుంది. అలా తీసుకుంటే ఎన్ఐఎన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇది హైదరాబాద్ లో ఉంది. ఓన్లీ ఆహారంలో పోషక విలువల మీద మాత్రమే పరిశోధన చేస్తుంది. ఇలా అన్ని సంస్థలు కూడా ఒక్కొక్క రంగంలో మాత్రమే పరిశోధన చేస్తాయి. ఇక అన్ని రంగాల మీద పరిశోధన చేసే మొట్టమొదటి సంస్థ ఏంటంటే సిఎస్ఐఆర్. ఇక్కడ అబ్రివేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ అనేది మీకు సింగరేణి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్ లాంటి ఎగ్జామ్స్ కి బాగా యూజ్ అవుతుంది. అండ్ రాబోయే కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్ లో కూడా ఈ టాపిక్ ఎక్కువ యూజ్ అవుతుంది. సో అందుకని ఎక్కడ అబ్రివేషన్ వచ్చినా జాగ్రత్త కాన్సంట్రేషన్ చేయండి. సిఎస్ఐఆర్ మీన్స్ ఏంటంటే మనకి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో దట్ ఈస్ సిఎస్ఐఆర్. సో యాక్చువల్గా మనకి సిఎస్ఐఆర్ 1942 సో సెప్టెంబర్ 26న దీన్ని కోల్కతాలో స్థాపించారు. కోల్కతా బిఫోర్ ఇండిపెండెన్స్ అన్నమాట. అసలు విషయం ఏంటంటే మనకు 90s 30s లో అంటే 1930 నుంచి 1940 మధ్య కాలంలో భారతదేశంలో నోబెల్ పొందిన మొట్టమొదటి శాస్త్రవేత్త, నోబెల్ పొందిన మొదటి భారతీయుడు అంటే టాగోర్. మొట్టమొదటి శాస్త్రవేత్త సివి రామన్. యాక్చువల్లీ సివి రామన్కు 1930లో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ఈయన 1928 ఫిబ్రవరి 28 నాడు రామన్ ఎఫెక్ట్ అనే అంశాన్ని కనుగొన్నాడు. సో దానికి గాను ఈయనకు 1930లో నోబెల్ వచ్చింది. అంటే ఒక భారత శాస్త్రవేత్తకు లేదా భారత సైన్స్ రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన ఆవిష్కరణ
సో ఫిబ్రవరి 28న జరిగింది కాబట్టి మనం ఫిబ్రవరి 28ని నేషనల్ సైన్స్ డే గా జరుపుతూ ఉన్నాం. సో సివి రామన్ అండ్ సైమోర్ సీవెల్ ఈయన బ్రిటిష్ శాస్త్రవేత్త. సో అంటే అప్పుడు బ్రిటిష్ ఇండియా, మనం బ్రిటిష్ వాళ్ళ చేత పరిపాలించబడుతున్నాం కదా. సో సైమోర్ సీవెల్ ఈయన. సో వీళ్ళిద్దరు కలిసి బాగా కృషి చేసి అప్పట్లో మనకు నేచర్ అనే పత్రికకు ఎడిటర్గా ఉన్నారు. సో నేచర్ అనే పత్రికకు ఎడిటర్గా ఉన్న వ్యక్తి ఎవరంటే సర్ రిచర్డ్ గ్రేగరీ. సో నేచర్ అనే పత్రిక ఇది ప్రపంచంలోనే పర్యావరణంపై ఒక అద్భుతమైన పత్రిక. సో దీని ఎడిటర్ ఎవరంటే సర్ రిచర్డ్ గ్రేగరీ ఈయన. సో వీళ్ళిద్దరూ కలిసి కృషి చేస్తే వీళ్ళిద్దరి కృషి అంటే భారతదేశంలో ఒక సైన్స్ పరిశోధన సంస్థను ఏర్పాటు చేయాలని వాళ్ళిద్దరు కృషి చేస్తే ఆ విషయాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి చేరవేసి వాళ్ళు ఒప్పించడంలో కీలక పాత్ర పోషించింది ఎవరంటే సో నేచర్ పత్రిక ఎడిటర్ సర్ రిచర్డ్ గ్రేగరీ. వీళ్ళందరి కృషి ఫలితంగా ఇది 1942 సెప్టెంబర్ 26న కోల్కతాలో ఏర్పడింది. యాక్చువల్గా ఇది ఏర్పడింది కోల్కతా, బట్ ప్రెసెంట్ ఉంది మాత్రం కోల్కతా కాదు. సో ప్రెసెంట్ షిఫ్టెడ్ టు ప్రెసెంట్ హెడ్ క్వార్టర్ సో ఏంటంటే న్యూఢిల్లీలో ఉన్న దీని కార్యాలయాన్ని ఏమని పిలుస్తారంటే అనుసంధాన్ భవన్ అని పిలుస్తారు. అనుసంధాన్ భవన్. ప్రణాళిక సంఘం ఢిల్లీలో ఉంది యోజనా భవన్. గ్రామీణాభివృద్ధి శాఖ ఢిల్లీలో ఉంది కురుక్షేత్ర భవన్. ఎన్నికల సంఘం ఢిల్లీలో ఉంది నిర్వాచన సదన్. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది రవీంద్ర భవన్. సో అలా దీని ఏమంటారంటే అనుసంధాన్ భవన్ అంటాం. సో ఇప్పుడు సిఎస్ఆర్ ఎప్పుడు స్థాపించబడింది అంటే 1942 సెప్టెంబర్ 26న. సో దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. సో దీని ఏమని పిలుస్తున్నారు అంటే అనుసంధాన్ భవన్ అని పిలుస్తున్నారు. ఇక సిఎస్ఐఆర్కు ఇష్యూ ఏంటంటే ఇక్కడ 38 ల్యాబొరేటరీలు ఉన్నాయి. 38 ల్యాబొరేటరీలు అంటే ప్రయోగశాలలు 38 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 39 అవుట్ రీచ్ సెంటర్స్ ఉన్నాయి. అవుట్ రీచ్ సెంటర్స్ అంటే ఏదైతే ప్రయోగాలు చేస్తారో ఆ ప్రయోగ ఫలితాలను ఇంప్లిమెంటేషన్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక 3 ఇన్నోవేషన్ సెంటర్స్ ఉన్నాయి అంటే ఆవిష్కరణ కేంద్రాలు. ఇన్నోవేషన్ సెంటర్స్. ఈ ఇన్నోవేషన్ సెంటర్స్ లో ఆవిష్కరణలు జరుగుతాయి. ఆ జరిగిన ఆవిష్కరణలకు సంబంధించి ప్రొడక్ట్ను ఎక్కడ తయారు చేస్తారంటే లెబొరేటరీలో తయారు చేస్తారు. 38 ఉన్నాయి. ఆ తయారు చేసిన లెబొరేటరీలను దేశవ్యాప్తంగా ప్రజలకు చేరవేయడం కోసం ఈ 39 అవుట్ రీచ్ సెంటర్స్ అనేవి కృషి చేస్తూ ఉంటాయి. ఏదైనా సరే ఒక శాస్త్ర సాంకేతిక సంస్థ ఏదైనా ఒక వస్తువును కనుక కనిపెడితే దానికి పేటెంట్ అంటే లేదా మేధో సంపత్తి హక్కు అని ఉంటుంది. దాన్ని ఐపిఆర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ మేధో సంపత్తి హక్కు అని పిలుస్తారు. అలా ఈ మేధో సంపత్తి హక్కులు మన దేశంలో 2971 ఉన్నాయి. అంటే 971 ఆవిష్కరణలకు పేటెంట్స్ వచ్చినాయి వాళ్ళకి మన దేశంలో. ఇక అంతర్జాతీయంగా అంటే ఇంటర్నేషనల్ వైడ్ గా తీసుకున్నారనుకోండి. సో ఇంటర్నేషనల్ తీసుకుంటే 1592 వస్తువులకు పేటెంట్స్ వచ్చినాయి. దీన్ని బట్టి చెప్పవచ్చు ఇది ఎంత అద్భుతంగా కృషి చేస్తుంది. ఇప్పటిదాకా చెప్పుకున్నాం ఇస్రో ఓన్లీ అంతరిక్ష రంగం మీద మాత్రమే పరిశోధన చేస్తుంది. డిఆర్డిఓ క్షిపణులు యుద్ధ పరికరాల తయారీ మాత్రమే దాని విధి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎన్ఐఓ ఆహారంలో పౌష్టిక విలువల మీద మాత్రమే పరిశోధన చేస్తుంది అది. కానీ ఇది వచ్చేసి అనేక రంగాల మీద పరిశోధన చేస్తుంది. అనేక రంగాల మీద. సో ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే జాగ్రత్తగా చూడండి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్. సో మనకి ఏరోస్పేస్ అంటే ఏంటంటే వైమానిక రంగం. వైమానిక రంగానికి సంబంధించిన ఇంజనీరింగ్ అన్నమాట. అంటే విమానాల తయారీ సో ఇట్లాంటివి. ఆ తర్వాత స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. సో దీని మీద కూడా వీళ్ళు పరిశోధన చేస్తుంటారు. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. అండ్ ఓషన్ స్టడీస్ అంటే సముద్రాల అధ్యయనం ఉంది కదా. సో దాని మీద కూడా ఈ సంస్థ పరిశోధన చేస్తుంది. అలాగే కెమికల్స్ సో రసాయనాల మీద కూడా ఈ సంస్థ పరిశోధన చేస్తుంది. అండ్ మెటలర్జీ మీన్స్ లోహాల మీద కూడా ఈ సంస్థ పరిశోధన చేస్తుంది. మెటల్స్ మీద కూడా పరిశోధన చేస్తుంది. ఇది కాకుండా లైఫ్ సైన్సెస్ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నాయి కదా. సో దీని మీద కూడా పరిశోధన చేస్తుంది. అండ్ ఫుడ్ ఆహార రంగం మీద. అండ్ పెట్రోలియం. సో పెట్రోలియం మీన్స్ ఏంటంటే మనకు పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయి కదా, ముడి చమురు, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, దాని ఉత్పత్తి మీద కూడా పరిశోధన చేస్తుంది. సో ఇంకా చెప్పాలంటే లెదర్
లేదంటే తోలు వస్తువులకు సంబంధించి పరిశోధన చేస్తుంది. అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అంటే పర్యావరణ ఇష్యూస్ ఉన్నాయి కదా, పర్యావరణ శాస్త్రం ఉంది కదా, సో దాని మీద కూడా పరిశోధన చేస్తుంది. సో ఇప్పటిదాకా మనకి ఎన్నో గొప్ప గొప్ప సంస్థల గురించి చెప్పుకున్నాం, అవన్నీ కూడా 1-2 అంశాల మీద మాత్రమే పరిశోధన చేస్తున్నాయి. భారతదేశంలో ఉన్న అన్ని అంశాల మీద పరిశోధించే సంస్థ సిఎస్ఐఆర్. అందుకే దీన్ని భారతదేశంలో అత్యున్నత శాస్త్ర సాంకేతిక సంస్థ అంటారు. ఫర్ రీజన్ ఇది. సో ఈ సంస్థకి ఫస్ట్ డైరెక్టర్గా ఆర్ ఫస్ట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన వ్యక్తి ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే మనకు శాంతి స్వరూప్ భట్నాగర్. శాంతి స్వరూప్ భట్నాగర్ ఈ ఒక్క సంస్థకి కాదు, మనకి యూజీసీ ఉంది అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, యూజీసీ, దానికి కూడా ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఇతనే శాంతి స్వరూప్ భట్నాగర్. ఆ తర్వాత వచ్చేసి ప్రెసెంట్ డైరెక్టర్ జనరల్ తీసుకుంటే శేఖర్ సి మండే అనే వ్యక్తి ఉన్నాడు. శేఖర్ సి మండే. సో ఈయన ప్రెసెంట్ డైరెక్టర్ జనరల్. సో ఇక్కడ సిఎస్ఐఆర్ కు ఫస్ట్ డైరెక్టర్ జనరల్ శాంతి స్వరూప్ భట్నాగర్ కాబట్టి ఈ శాంతి స్వరూప్ భట్నాగర్ పేరుతో అవార్డు ఎవరు ఇస్తారంటే సిఎస్ఐఆర్ ఇస్తారు. సో భారతదేశంలో అత్యున్నత శాస్త్ర సాంకేతిక సంస్థ సిఎస్ఐఆర్ కాబట్టి అది ఇచ్చే అవార్డులు ఏవైతే ఉన్నాయో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులు మన దేశంలోనే అత్యున్నత శాస్త్ర సాంకేతిక అవార్డులు అన్నమాట. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆర్యభట్ట అవార్డు, విక్రమ్ సారాభాయ్ అవార్డు, సైమన్ రామో పురస్కారం, సో ఇట్లా చాలా అవార్డ్స్ ఉన్నాయి కదా, అబ్దుల్ కలాం పురస్కారం, ఈ అన్నిట్లో కూడా అత్యున్నత అవార్డు ఏంటి అంటే మనకు శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు. ఎందుకంటే ఈ సంస్థకైన ఫస్ట్ డైరెక్టర్ జనరల్ కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు అన్నా, సో సిఎస్ఐఆర్ వచ్చేసి అనేక రంగాల మీద పరిశోధన చేస్తుంది అన్నాం. ఆ రంగాల మీద పరిశోధన కోసం ఇది అనేక సంస్థలు పెట్టింది. సపోజ్ ఇప్పుడు 38 ప్రయోగశాలలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా, దానిలో కొన్ని మీకు చెప్తాను, మరి చెప్తున్నాను. ఇది ఆర్ఆర్బి, బ్యాంకింగ్ అండ్ తర్వాత వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, వాళ్ళకి చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. అబ్రివేషన్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఒక టాపిక్ ని ఎలా చదవాలి చెప్పడమే మహిపాల్ రెడ్డిస్ జీకే హౌస్ ఉద్దేశం. ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాదు, హౌ టు ప్రిపేర్, ఒక టాపిక్ ని ఎంత డెప్త్ గా ఆలోచించాలి సో అనేది ఇక్కడ నేర్చుకోండి. సో ఇప్పుడు మనకి సిఎస్ఐఆర్ అనేక సంస్థలు స్థాపించింది. సో దానిలో కొన్ని సంస్థల గురించి ఇక్కడ నేను లిస్ట్ అవుట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, అసలు సిఎస్ఐఆర్ ఏంటి? మనకు దేశంలో అనేక ఆవిష్కరణలు చేసింది అన్నాం కదా. మన దేశంలో తీసుకుంటే 2971, అంతర్జాతీయంగా తీసుకుంటే 1592 వస్తువులను కనుగొని అన్నాం కదా. సో ఇంపార్టెంట్ చూద్దాం. మన దేశంలో ఫస్ట్ స్వదేశీ ట్రాక్టర్, మన దేశంలో ఈరోజు అనేక ట్రాక్టర్స్ ఉన్నాయి. జాన్ డీర్, ఐషర్ అండ్ ఫరూజన్, ఇవన్నీ భారత ట్రాక్టర్లు కాదు. భారతదేశంలో తయారైన మొట్టమొదటి ట్రాక్టర్ ఏంటంటే స్వరాజ్. ఈ స్వరాజ్ ట్రాక్టర్ ను వీళ్ళే తయారు చేశారు. అండ్ మన దేశంలో మొట్టమొదటి గర్భ నిరోధక మాత్ర, ద ఫస్ట్ కాంట్రాసెప్టివ్ పిల్ ఇన్ ఇండియా. సో దాన్ని సహేలి అనే పేరుతో ఎవరు తయారు చేశారంటే వీళ్ళే తయారు చేశారు, ఈ సంస్థని. మన దేశంలో మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ పరం 8000. మనకి కంప్యూటర్ను చార్లెస్ బాబేజ్ అనే వ్యక్తి కనుగొన్నాడు. సూపర్ కంప్యూటర్ ని సైమోర్ క్రే అనే వ్యక్తి కనుగొన్నాడు. దాని గురించి నేను మళ్ళీ దీనిలోనే చెప్తాను. సో ఫస్ట్ కంప్యూటర్ పరం 8000, దాన్ని సీడాక్ అనే సంస్థ తయారు చేసింది. మన దేశంలో 1988లో పూణే కేంద్రంగా సో ఒక సంస్థ ఏర్పడింది, దాన్ని సీడాక్ అంట. సీడాక్ అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ఇదే సీడాక్. ఓన్లీ ఇది మన దేశంలో సూపర్ కంప్యూటర్ల తయారీ కోసం ఏర్పడింది. ఈ సంస్థ 1988లో ఏర్పడితే 1991లో మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ పరం 8000 అనే దాన్ని ఈ సంస్థ తయారు చేసింది. పరం 8000 దాన్ని తయారు చేసింది. కానీ దానికన్నా ముందే మన దేశంలో మొట్టమొదటి ప్యారలల్ సూపర్ కంప్యూటర్, సో దాని పేరు ఏంటంటే ఫ్లో సాల్వర్. ఎవరు తయారు చేశారు? వీళ్ళే తయారు చేశారు. ఓకేనా? సో ఈ మధ్యలో మీకు సూపర్ కంప్యూటర్స్ గురించి కూడా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా ఉండే సూపర్ కంప్యూటర్ ఏంటంటే ఫుగాకు, జపాన్ ఇది. మన దేశంలో అత్యంత వేగంగా నడిచే సూపర్ కంప్యూటర్ ఏంటంటే పరం సిద్ధి. ఇది మన దేశంలో అత్యంత వేగంగా నడిచే సూపర్ కంప్యూటర్ అన్నమాట.
సో ఈ సూపర్ కంప్యూటర్ల గురించి ఒక చిన్న క్లాస్ తీసుకుంటాను. ఫస్ట్ అయితే వినండి. సో మన దేశంలో మొట్టమొదటి స్వదేశీ ట్రాక్టర్ వీళ్ళే తయారు చేశారు, స్వరాజ్. మన దేశంలో మొట్టమొదటి గర్భనిరోధక మాత్ర సైలేలి వీళ్ళే తయారు చేశారు. మన దేశంలో మొట్టమొదటి ప్యారలల్ సూపర్ కంప్యూటర్ ఫ్లో సాల్వర్ వీళ్ళే తయారు చేశారు. ఇంకా చెప్పాలంటే మన దేశంలో మొట్టమొదటి సింథటిక్ డ్రగ్ సో వీళ్ళే తయారు చేశారు. సో మన దేశంలో మొట్టమొదటి సింథటిక్ డ్రగ్ ఏంటంటే మిథాక్విలోన్. సో ఎవరు తయారు చేశారు? వీళ్ళే, సిఎస్ఆర్ తయారు చేశారు. అండ్ మానవ జన్యు క్రమాన్ని మన దేశంలో 2009లో మానవ జన్యు క్రమం, సో జన్యుల ఆధారంగా మనుషులు ఏ ప్రాంతాల నుంచి వలస వచ్చారు ఇవన్నీ తెలుసుకోవచ్చు. అలా మానవ జన్యు క్రమాన్ని 2009లో సిఎస్ఆర్ వాళ్ళే చేశారు. అండమాన్ నికోబార్ దీవులో ఉన్న 60,000 మంది గిరిజనులపై పరిశోధన చేసి వాళ్ళంతా ఆఫ్రికా నుంచి వలస వచ్చారని చెప్పింది వీళ్ళే. సో ఇండియన్స్ అంతా కూడా ఏంటంటే మేజర్గా ఆఫ్రికా నుంచి బాగా వలస రావడం జరిగింది. ఇక మన దేశంలో అత్యంత తేలికపాటి 14 సీట్ల విమానం, ఇప్పుడు మన స్వదేశీ యుద్ధ విమానం తేజస్ అంటున్నాం కదా, సో అలాగే 14 సీట్ల విమానం సారస్ అనే విమానాన్ని కూడా వీళ్ళే తయారు చేశారు. సో జాగ్రత్తగా మన దేశంలో మేజర్ అచీవ్మెంట్స్ మొత్తం కూడా సిఎస్ఆర్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఓకే, ఇలా అనేక ఆవిష్కరణలు చేస్తారు కదా, అనేక శాస్త్రాల మీద పరిశోధన చేస్తున్నారు. చెప్పాను, మెటలర్జీ, కెమికల్స్, పెట్రోలియం, న్యూట్రిషన్, ఓషియన్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ఇప్పుడు అంత వైమానిక విమానయానం మీద పరిశోధన చేశారు. దానిలో భాగంగానే సారస్ విమానాన్ని కనుగొన్నారు. పెట్రోలియం ఉత్పత్తులను పరిశోధన చేస్తున్నారు, ఫుడ్ మీద పరిశోధన చేస్తున్నారు, సో దానిలో కెమికల్స్ మీద పరిశోధన చేస్తున్నారు. దానిలో భాగంగానే మొట్టమొదటి సింథటిక్ డ్రగ్ మెటాక్విలోన్ అనే దాన్ని భారతదేశంలో కనుగొన్నారు. ఇలా అనేక అంశాల మీద పరిశోధన చేస్తున్నారు, అనేక వస్తువులు కనుగొంటున్నారు, అనేక వేల పేటెంట్స్ వస్తున్నాయి వీళ్ళకి. దానికోసం వీళ్ళు దేశవ్యాప్తంగా 38 ప్రయోగశాలలు స్థాపించడం జరిగింది. ఆ 38 ప్రయోగశాలలు అతి ముఖ్యమైన ప్రయోగశాలలు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో మీకు ఆర్ఆర్బిటిపిసి వల్ల మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఎన్ఐఓ అంటే ఫస్ట్ నేను విస్తరిస్తాను, అబ్రివేషన్ జాగ్రత్తగా నోట్స్ చేసుకోండి. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ. ఇక్కడ ఓషనోగ్రఫీ అంటే సముద్రాల గురించి అధ్యయనం చేసేది. అన్నాం కదా, ఇది ఓషన్ సైన్సెస్ మీద పరిశోధన చేస్తుందని దానిలో వాళ్ళని దీన్ని స్థాపించారు. ఇది ఎక్కడుంది? సో గోవాలోని గోవాలో ఉంది. గోవాలోని పనాజీలో ఉంది. సో పనాజీ గోవా రాజధాని. గోవాలో ప్రస్తుతం ప్రమోద్ సావంత్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. గతంలో ఉన్న మనోహర్ పారికర్ క్యాన్సర్తో చనిపోతే సో 2019 మార్చి నుంచి కొనసాగుతున్నాడు మనోహర్ పారికర్. సో మనకి ప్రమోద్ సావంత్ అక్కడ బీజేపీ గవర్నమెంట్ రన్ చేస్తున్నారు. ఓకేనా? సో అలా సముద్రం మీద పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది అంటే సో మనకి గోవాలో ఉంది. ఇక నెక్స్ట్ వన్ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది చెన్నై లెదర్ వస్తువుల మీద మాత్రమే పరిశోధన చేస్తుంది అన్నమాట, లెదర్ వస్తువుల మీద. ఇక నెక్స్ట్ వన్ అనదర్ తీసుకున్నట్టుంటే సిడిఆర్ఐ అంటాం. సో సిడిఆర్ఐ మీన్స్ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇది వచ్చేసి లక్నోలో ఉంది. లక్నో ఉత్తరప్రదేశ్. దాన్ని ఇప్పుడు లఖనౌ అంటున్నారు. అక్కడ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. సో సో అది సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇక నెక్స్ట్ అనదర్ తీసుకుంటే సిబిఆర్ఐ. సో సిబిఆర్ఐ మీన్స్ Central Building Research Institute. So Central Building Research Institute. సో ఇది ఉత్తరాఖండ్లోని రూర్కీలో ఉంది. సో ఉత్తరాఖండ్లోని రూర్కీ అనే ప్రదేశంలో సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి
సిరి, సిడబ్ల్ఈఆర్ఐ, సిరి. సో సిరి ఏంటంటే మనకి సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే పిలాని, మనం బిట్స్ పిలాని అంటాం కదా, పిలాని ఎక్కడ ఉంది? రాజస్థాన్, పిలాని రాజస్థాన్. సో సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెన్నైలో ఉంది, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి రూర్కీలో ఉంది, సిరి సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చి పిలానీలో ఉంది. ఇవన్నీ కూడా సిఎస్ఐఆర్ కు అనుబంధ సంస్థ. మనం ఒక్కొక్క దాన్ని చూస్తేనే దాని గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. ఇవన్నీ ఒక సంస్థకు అనుబంధంగా ఉన్నాయంటే మరి ఆ సంస్థ ఎంత గొప్పదై ఉండాలి. అందుకే భారతదేశంలో అతిపెద్ద అత్యున్నత శాస్త్ర సాంకేతిక సంస్థ ఏంటంటే సిఎస్ఐఆర్. ఇంకా దీని కింద ఉంది సీమా, సిఐఎంఈఏపి, సీమా. సో ఇది లక్నోలో ఉంది, లక్నో ఉత్తరప్రదేశ్. అక్కడే సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా అక్కడే ఉంది. సో సీమా అంటే ఏంటంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అంటే ఔషధ, మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ అంటే సుగంధ మొక్కలు. సో ఇది సీమా. సో ఇది లక్నోలో ఉంది. ఇంకా ఇది కాకుండా సో మనకి ఐఐఐఎం, సో ఇది వచ్చి జమ్మూలో ఉంది, జమ్మూ కాశ్మీర్లో. ఇంతకు ఐఐఎం అంటే ఏంటి? ఐఐ అంటే కామన్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్. సో ఇది వెరీ రీసెంట్ గా స్థాపించారు, 2019-20 ఆ ప్రాంతంలో స్థాపించారు. అంటే ఇప్పుడు మెడిసినల్ కి సంబంధించి రెండు అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. ఒకటి సీమా అంటే లక్నోలో ఉంది, ఐఐఐఎం ఇది జమ్మూలో ఉంది. సో సీమా అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్. సో ఐఐఐఎం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్. ఓకే. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక ఇతర సంస్థలు తీసుకుంటే మనకి మొత్తం 38 ప్రయోగశాలలు. నేను జస్ట్ ఒక 10-15 మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఐఐపి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, పెట్రోలియం. సో ఇది వచ్చేసి డెహ్రాడూన్ లో ఉంది. సో డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ రాజధాని. సో దీని అనుబంధ సంస్థ విశాఖపట్నంలో కూడా ఉంది. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం. ఓకే. సో నౌ లాస్ట్ వన్ వచ్చేసి సిఐఎంఎఫ్ఆర్. సో సిఐ మీన్స్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్. సో ఇవన్నీ కూడా సిఎస్ఆర్ కు అనుబంధ సంస్థలు. సో ఇక్కడ మరి గుర్తుపెట్టుకోండి, మన భారతదేశంలో అత్యున్నత శాస్త్ర సాంకేతిక సంస్థ సిఎస్ఐఆర్. దాని ఫస్ట్ డైరెక్టర్ జనరల్ శాంతిస్వర్ భట్నాగర్ కాబట్టి శాంతిస్వర్ భట్నాగర్ అవార్డు వీళ్ళే ఇస్తారు. ప్రెసెంట్ డైరెక్టర్ జనరల్ శేఖర్ సి మండే. ఓకే. సో ఇది 1942లో కోల్కతాలో స్థాపించబడింది. బట్ నౌ షిఫ్టెడ్ టు న్యూఢిల్లీ. దీన్ని అనుసంధాన్ భవన్ అని పిలుస్తారు. ఇది ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పరిశోధన చేస్తుంది. దానిలో భాగంగానే సారస్ అనే 14 సీట్ల విమానాన్ని కనుగొంది. ఇది పెట్రోలియం రంగంలో పరిశోధన చేస్తుంది. దానికోసమే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అనే దాన్ని డెహ్రాడూన్ లో స్థాపించింది. ఇది మైనింగ్ రంగంలో కృషి చేస్తుంది. సో అందుకే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ అనే దాన్ని స్థాపించింది. ఎక్కడ స్థాపించింది? సిఎంఎఫ్ఆర్. సో వచ్చేసి మనకి ఇది జంషెడ్పూర్. సో జంషెడ్పూర్ వచ్చేసి ధన్బాద్, జార్ఖండ్ లో ఉంది. ధన్బాద్ అక్కడ స్థాపించింది. సో ఇలా అనేక రంగాల మీద పరిశోధన చేస్తుంది. అనేక ప్రయోగశాలలు ఉన్నాయి. సో దానికోసం అనేక పేటెంట్స్ కూడా ఈ సంస్థలకు వచ్చినాయి. సో ఏ రకంగా తీసుకున్నా భారతదేశంలో అత్యున్నత శాస్త్ర సాంకేతిక సంస్థ సో సిఎస్ఐఆర్. సో ఇది ప్రిపరేషన్ అయ్యే విధానం. ఒక టాపిక్ని ఎంత డెప్త్గా చదవాలని చెప్పడమే మహిపాల్ జీకే హౌస్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. అండ్ మరిన్ని అంశాల కోసం తర్వాత క్లాస్లో చర్చిద్దాం.